లోనే జరుగుతున్నాయని నియంత్రించే అధికారులు విఫలమయ్యారని ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ ఆరోపించారు. గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి హింద్రీ పరివాహక ప్రాంతాల్లో భూములను త్వవి ఇసుక రవాణా చేస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. పేదోళ్లకి ఇంటి నిర్మాణపు అవసరాలకు వేల రూపాయలు ఖర్చు పెట్టిన సమయానికి అందని ఇసుక అధికార పార్టీ నాయకులు మాత్రం స్టాక్ పాయింట్లు పెట్టుకునేంత దొరకడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు నియంత్రణ చేపట్టాలని, లేని ఎడల పోరాటం ఉధృతం చేస్తామని రేఖా గౌడ్ హెచ్చరించారు. జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో హెచ్ కైరవాడి గ్రామంలో ఈ ఇసుక రీచ్ను చూస్తుంటే మనకి సామాన్యుడికి బంగారమైనటువంటి ఇసుక యథేచ్ఛగా స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో, స్థానిక నాయకుల అండదండలతో ఇసుక యథేచ్ఛగా ఎంత పోతుందో, ఎలాంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నామో, మనిషి కూర్చుంటే కూడా పైకి కనిపించలేనటువంటి ఇసుక ఇంత దోపిడీ చేస్తున్నారు. రాత్రి పగలు దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకందరికీ యథేచ్ఛగా అమ్ముడు చేస్తున్నటువంటి పరిస్థితి. సామాన్యుడు ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ఈ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో రీచ్లు ఉన్న లేని దగ్గర కూడా ఈ రకంగా ఇసుక అక్రమంగా తరలిస్తున్న అధికార పక్షం ఎమ్మెల్యే కానీ, అధికార పార్టీ కానీ చోద్యం చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా ఈ రకంగా దొంగదాటుగా అమ్ముకొని డబ్బులు తీసుకోవడమే, ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే వీళ్ళకు ఉన్నటువంటి ధ్యేయం అనే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పలుమార్లు మా నాయకులు కూడా గోనెగండ్లలో ఈ ఇసుక రీచ్కి సంబంధించి చర్యలు తీసుకోండి అని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అంటే కేవలం కనీసం ఆ రోజు చూతూమంత్రంగా తప్ప ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇంకా మట్లు తోలుతూనే ఉన్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ ఇసుక రీచ్కి సంబంధించి అక్రమ రవాణాను ఆపకపోతే ఖచ్చితంగా రాష్ట్ర కమిటీకి తెలియజేసి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి ఖచ్చితంగా దీన్ని ఉధృతంగా ఖచ్చితంగా మేము ఈ రీచ్ని క్లోజ్ చేసే విధంగా, సామాన్యుడికి ఇసుక అందుబాటులోకి వచ్చే విధంగా మేము పోరాటాలు చేస్తామని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ రవాణాని ఆపాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.